భర్త చనిపోయిన భార్య ఒకరు. భార్య కాలం చేయడంతో ఏకాకిగా మిగిలిన వృద్ధుడు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి దిక్కులు చూస్తున్న వితంతువులు. విధి వంచితమో పూర్వజన్మ ఫలమో మరికొంతమంది దివ్యాంగులు. ఏళ్ల తరబడిగా రోగాలతో చిక్కి శల్యమైన దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ఇంకొంతమంది. ఇలా రకరకాల కష్టాలతో తమకు దిక్కెవరు అని అనుకుంటున్న పీడితులకు భగవంతుడిగా కనిపించాడు చంద్రబాబు నాయుడు. వీరందరినీ పెన్షన్ రూపంలో ఆదుకుంటున్న చంద్రబాబును తమ పెద్ద కొడుకుగా దీవిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర పెన్షనర్లు. అయినవారి ఆధారం లేని నిర్భాగ్యులు, వయసు మీదపడి పనిచెయ్యలేని వయోవృద్ధులు, భర్తను కోల్పోయిన అభాగ్యులు, విధి ఆడిన వింత ఆటలో దివ్యాంగులుగా మారిన బడుగు జీవులు, దీర్ఘకాల వ్యాధులతో బతుకుభారమైన విధి వంచితులు, ఇలాంటి ఎందరో అభాగ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలబడుతోంది. మీకు తోడుగా మేమున్నాం అంటూ ఎన్టీఆర్ భరోసా పేరిట ఆదుకుంటోంది కూటమి ప్రభుత్వం. లబ్ధిదారుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్న తీరు వారికి జీవితంపై కొత్త ఆశలు కల్పిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అరకొరగా ఉన్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరలేదన్నది జగమెరిగిన సత్యం. (2024) ఎన్నికల్లో కూటమి పింఛన్దారులకు స్పష్టమైన హామీ ఇచ్చింది. తమ ప్రభుత్వం వస్తే 4,000 రూపాయల పింఛన్ అందిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేశారు. దీంతో ప్రజలు కూడా తమ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ కూటమికి అధికారం అప్పగించారు. పింఛన్దారులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 రూపాయలు అందిస్తున్నారు. కూటమి పాలనలో పింఛన్ పంపిణీ చేసిన విధానం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్లు 3,000 పెన్షన్ ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ వస్తుంది. సో అట్లానే రేపు ఈ నెలలో ఏదో అమ్మఒడి వేస్తారు అని చెప్పారు. అమ్మఒడి కూడా వేసిన తర్వాత కానీ ఈ గవర్నమెంట్లో అన్నీ కూడా చిన్నగా ఒకటి మంచిగా జరుగుతుంది. జరగాలనే ప్రజలు కూడా ఆశిస్తున్నారు. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక విధ్వంసం రౌడీల పాలన నుంచి బయటపడి ప్రజానికం చాలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎలాగైతే చంద్రబాబు గారు ఎన్నికల ముందు సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 3,000 రూపాయలు పెన్షన్ వస్తానన్నది 4,000 రూపాయలు చేశారు. 4,000 కూడా ఒక 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఒకేసారి అవ్వడం జరిగింది. అలా ఇవ్వడం వల్ల వృద్ధులకి విధాంతులకి వీళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ వస్తోందంటే చాలు ఏపీలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాల వ్యాధితో బాధపడే వారికి తెల్లవారేసరికి పింఛన్ తలుపు తడుతోంది. పింఛనిచ్చి చేతులు దులుపుకోవడం కాదు, లబ్ధిదారుల కష్టం నష్టం కూడా అడిగి తెలుసుకునే కొత్త విధానం ఏడాదిగా ఏపీలో అమలవుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి వారికి భరోసా ఇస్తున్న తీరు ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందిలో ఉన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ మాత్రం 1వ తేదీన అవసరమైతే అంతకు ముందు రోజే ప్రభుత్వం ఖచ్చితంగా అందిస్తోంది. వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000, తలసేమియా, కుష్టు వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి 10,000 రూపాయలు పింఛన్గా అందుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను పరిగెత్తడం జరుగుతుందండి. కూటమి ప్రభుత్వం అంటే కూడు పెట్టేది కానీ కూల్చేది కాదని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మందికి అర్థమైంది, కొంతమందికి మాత్రం అర్థం అవ్వాల. అయితే ఇచ్చిన హామీలు ఆడిట్లో మొత్తం అమలు చేసుకుంటూ వస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం కూడా. ఒకటి మెయిన్ పెన్షన్ ఫస్ట్ సంతగా పెన్షన్ మీద పెట్టారు. 3,000 ఉన్నా కానీ 4,000 చేశారు. ఎలక్షన్ టైంలో ఇచ్చిన 3 నెలల గ్యాప్ను కూడా ఎలక్షన్ కోడ్లో ఉన్న 3 నెలలు ఈ 4 నెలలు మొత్తం కలిపి 7,000 ఇచ్చింది కనుక ఆ కూటమి ప్రభుత్వం ఉంది. వికలాంగులు 6,000 చేయడం కనుక కూడా కూటమి ప్రభుత్వం ఉంది, అది చంద్రబాబు నాయుడు గారిది. రానున్న 12వ తారీఖుకి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది చాలా మంచి ప్రభుత్వం. అలాగే చూస్తే ఎవరైనా సీనియర్ సిటిజన్ చనిపోతే అప్పుడే నెక్స్ట్ నెలలోనే వాళ్ళ మిస్సెస్కి విడో పింఛన్ కింద మార్చి పింఛన్ ఇవ్వడం అంటే ఇప్పుడు దాకా ఈ దేశంలో ఎక్కడ లేని చరిత్ర కూటమి ప్రభుత్వం సృష్టించింది. ప్రజలందరూ ఈ ప్రభుత్వంతో చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 చేసాం, 4,000 ఉన్న పెన్షన్ 6,000 చేసాం.
ఇంకా కూడా పెంచాము. అలాగే మృత్తికార భరోసా అనేది గత ప్రభుత్వం 10,000 ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చి 20,000 ఇచ్చింది. అలాగే 5 సంవత్సరాలు అనాథలేని రాజధానిగా రాష్ట్రాన్ని పరిపాలించారు, 3 ముక్కలాట ఆడారు 3 రాజధానులని. ఈరోజు అమరావతి రాజధానిగా ప్రధాని మోడీ గారు వచ్చి మళ్ళీ పనులు పునఃప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్రం ప్రగతి పథంలో అవుతుంది. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒకే రోజున రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు జరిపి రికార్డు నెలకొల్పారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, వాగ్దానాలు చేయటం నేతలకు పరిపాటే. కానీ కూటమి పాలకులు మాత్రం తాము ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలను పూర్తిగా అమలు చేసే దిశగా అడుగులు వేయటం విశేషం. అవ్వ, తాత, అక్క, చెల్లి, దివ్యాంగులు, వితంతువులకు ఇప్పుడు చంద్రబాబు పెద్ద దిక్కుగా నిలిచారు. ముఖ్యంగా వృద్ధులు తమ అవసరం కోసం బిడ్డలపై ఆధారపడే పరిస్థితి ఇప్పుడు ఏపీలో లేదు అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. సంపద సృష్టించి ఆ సంపదను పేదలకే అందించాలి అనే చంద్రబాబు తపన పింఛన్ విధానంలో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పెట్టింది. 250 కొట్టుకుంటా. ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ పెడితే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వృద్ధులకి, వితంతులకి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాక ఈ కూటమి ప్రభుత్వం 15వ తారీఖు నాడు తల్లికి వందనం కూడా చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన రీతిగా 3 నెలలు కలిపి 3,000 కలిపి 4,000 పెన్షన్ పెంచి 7,000 ఇస్తా అన్న రీతిగా 7,000 ఇవ్వటం జరిగింది. వృద్ధురాలకి చాలా లబ్ధిదారులుగా బాగా వాళ్ళకి మెడిసిన్కి గాను ఉండే దేనికైనా ఒక ఉపయోగకరంగా కనపడుతుంది. అలాగే సూపర్ 6 హామీలో ప్రవేశపెట్టిన గ్యాస్ సిలిండర్లలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా హర్షధ్వానాల మధ్య జీవిస్తున్నారు. మరి సూపర్ 6లో భాగంగా మరి ఫస్ట్ పెన్షను 4,000కి పెంచారు. మరి వికలాంగులకు వచ్చి 6,000, మరి అట్లాగే కిడ్నీ బాధితులకు 10,000. ఆ విధంగా గ్యాస్ బండ్లో మరి తల్లికి వందనం పథకం త్వరలోనే ఇవ్వబోతున్నారు. మరి రేపు ఆగస్టు 15 నుంచి మరి ఉచిత బస్సు, ఆ తర్వాత ఒక్కొక్క సూపర్ 6 పథకాలు కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పాత పింఛన్దారులకే పెన్షన్ అందుతోంది. కొత్తగా 5 లక్షల మందికి పైగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వీటిపైన కూడా దృష్టి పెట్టారు. పింఛన్ దరఖాస్తులను పరిశీలించి త్వరలో మరో 80,000 మందికి పింఛన్ అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా 78,000 మంది దరఖాస్తుదారులను పింఛన్ లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ పింఛన్దారులు లబ్ధి పొందినట్టు కూడా అధికారులు గుర్తించారు. వారి ఏరివేత కార్యక్రమం కూడా మొదలైంది.